కానీ మనోమయ శరీరం అనేది ఎప్పుడు మనం క్లీన్‌గా ఉంచుకోవాలి. అది క్లీన్‌గా లేనప్పుడు ఏమవుతుందంటే, మన ఆలోచన అనేది మనోమయ శరీరం మీద పడి, అది దానికి నెగెటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఏందంటే, అక్కడి నుంచి అది మైండ్‌కి పంపిస్తుంది. అంటే మన విజ్ఞానమయ శరీరానికెళ్తది. విజ్ఞాన శరీరం అక్కడ అది ఉంచుకోదు. ఉంచుకోకుంటే వెంటనే మన ప్రాణమయ శరీరానికి పంపిస్తుంటుంది. ప్రాణమయ శరీరం ఎలా ఉంటుందంటే, మనకు స్పాంజ్ ఫిష్ లాగా ఉంటుంది. దానికి మీరు మంచినిస్తే మంచి అబ్జర్వ్ అంటే వాటర్ ఎలా అయితే అబ్జర్వ్ చేస్తుందో స్పాంజ్ ఫిష్, దాంట్లో మంచి ఆలోచనతో వచ్చినప్పుడు మంచి తీసుకుంటుంది. అలా కాకుండా మీరు చెడు ఆలోచనలు వచ్చినప్పుడు ఏందంటే, ఆ మురికిని గూడా తీసేసుకుంటుంది. ఆ మురికిని తీసేసుకొని అది అబ్జర్వ్ చేసి, దానివల్ల ఏందంటే, ఆ నాడి మండల వ్యవస్థ అంతా బ్లాకేజ్ డెవలప్ అయ్యి, అప్పుడు మనకు బాడీ ఇండికేట్ చేస్తుంటుంది. ఎక్కడైతే ఇండికేట్ చేస్తుందో ఆ బ్లాకేజ్ ఉన్నది, ఆ పర్టిక్యులర్ ప్రాంతం అనేది మనకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, అది మనం గమనించినప్పుడు ఏమవుతుందంటే, ఒక సంవత్సరం, సంవత్సరాల లోపల ఆ ఎనర్జీ బాడీ నుంచి మన ఫిజికల్ బాడీకెళ్ళిపోతుంది. అవన్నీ ఆ ఫిజికల్ బాడీలో ట్రాన్స్‌మిట్ అయినప్పుడు, ఆ కణ వ్యవస్థతో పాటు ఆ పర్టిక్యులర్ ఆర్గాన్స్ ప్రాబ్లమ్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు భావవేశాలతో ఎక్కువగా ఉన్నారనుకోండి, వాళ్ళకేంటంటే బీపీ, షుగరు ఇలాంటి వ్యాధులొచ్చే అవకాశం ఉంటుంది. అలానే కిడ్నీలో బ్లాకేజెస్, అంటే కిడ్నీస్ ఆహ్, ఎఫెక్టివ్‌గా ఫంక్షన్ చేయకపోవటము, తర్వాత రక్తహీనత ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయండి. సో, ముందు మనం ఇది కాబట్టి అంటే మనకి పత్రిజి గారు ఎప్పుడేమని చెప్తారంటే, మీ ఆలోచన అనేది సక్రమంగా ఉండాలి. ఉన్నప్పుడు మనోమయ శరీరం మీకెప్పుడు క్లియర్‌గా ఉంటుంది. క్లియర్‌గా ఉన్నప్పుడు ఆ మురికనేది మీకు ప్రాణమయ శరీరం మీద రాదు. సో, ధ్యానం చేయటం వల్ల ఏందంటే, ఏదైనా మనకు పొరపాటున చుట్టుపక్కల నెగెటివ్ ఆరాస్ ఉండి, ఆ విధంగా కూడా ఎఫెక్ట్ అయినప్పుడు గూడా, దాన్ని మనం క్లీన్ చేసుకునేందుకు ధ్యానం చేసినప్పుడు అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఇన్ కేస్ ధ్యానంలో గనుక మనకు స్టిల్ ఇంకా సఫర్ అవుతున్నామంటే, ఆ నాడి శుద్ధిని చేసేందుకు మనం నీటి ద్వారా గూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు గనుక గ్లాస్‌లో నీరు తెస్తే నేను అది ప్రాక్టీస్ చేస్తాను. అందరూ నీళ్ళు తీసుకుంటారా గ్లాస్‌లో? గ్లాస్ సార్. నిండా సార్. మాస్టర్స్ సారు గ్లాస్ ని ఒక థెరపీ చెప్పిస్తారండి అందరికీ కూడా. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకోండి. సార్ నిండుగా చెప్పినట్టు తీసుకోండి. గ్లాస్ మంచినీళ్ళు నిండుగా తీసుకోండి. ఎందుకంటే మనకు ధ్యాన స్థితిలో చేసేదేంటంటే మామూలుగా ప్రాణశక్తి ద్వారా చేస్తాము. ఇదొచ్చేసి నీటి ద్వారా చేస్తాం. ఎందుకంటే మనకు ప్రాణమయ శరీరం క్లీన్ చేసేందుకు నీరు గూడా బాగా ఎందుకంటే 80% ఆఫ్ ద బాడీ ఈస్ వాటర్ ఓన్లీ. తర్వాత వాటర్ ఏందంటే మీకు కండక్టివిటీ ఉంటుంది దాంట్లో. మనం వాటర్‌కి ఎక్స్‌పెరిమెంట్స్ ఏం చేశారంటే, ఒక అంటే చెడు మాటలు చెప్పి ఒక హాస్పిటల్‌లో ఒక 10 మెంబర్స్‌కి ఆ నీరిచ్చారు. మంచి మాటలు చెప్పిన నీరు ఇంకో 10 మెంబర్స్‌కి ఇచ్చారు. వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యం చెడిపోయింది. సో, ఆ విధంగా మనకు వాటర్‌కి ఆ కండక్షన్ పవర్ ఉంటుంది. కాబట్టి మనం ఆ ప్రాణిక్ ఎనర్జీని గనుక మనం చార్జ్ చేసి తీసుకుంటే మనకు నాడి శుద్ధి జరుగుతుంది. అందరూ నీళ్లు పట్టుకోండి, ఒక గ్లాస్ నీళ్లు. సారు చెప్తూ ఉంటారు. అప్పుడు ఆ నీళ్లు తాగి నోట్లో పెట్టుకోవడము, సార్ చెప్పినట్టు అనేసి అనుకొని మళ్ళీ అవి మింగేయడం. అట్లా ప్రతి దానికి చెప్తారు సారు. అది ప్రతిరోజు కూడా మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయొచ్చు దీన్ని. అందరు నీరు తీసుకున్నారు గదా! అందరూ. ఇప్పుడేందంటే ధ్యానం చేస్తూ ఉండండి. ధ్యానం అంటే ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మీకు ఆ శ్వాసని మీరు గమనించాలి. తీసుకున్న ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు. ఈ తీసుకున్న నీరుని మీకు ముక్కు దగ్గరగా పెట్టుకోండి. అంటే మీకెప్పుడైతే ధ్యాన స్థితిలో మీరు ఆ శ్వాసను అబ్జర్వ్ చేసినప్పుడు, తీసుకెళ్ళి ముక్కు దగ్గర ఒక 2 మినిట్స్ ఆ ప్రాణశక్తిని నీటిలోకి పంపించండి.
ఫ్రెండ్స్ ఇప్పుడు ధ్యాన స్థితి నుంచి బయటకు రండి. ఈ నీటిని తీసుకొని మీరు నోట్లో కొంచెం అంటే నీరు అలా నిలువుగా ఉంచుకొని ఏం చేయండి అంటే మీ చెవుల మీద ఫోకస్ చేయండి మీరు. ఫోకస్ చేసి ఒక 2 మినిట్స్ అలానే ఫోకస్ చేసిన తర్వాత ఏం చేయండి అంటే ఈ నీటిని నెమ్మదిగా లోనికి తీసుకోండి. తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ నీటి చల్లదనం అనేది మీ చెవులలో అబ్జర్వ్ చేయండి. సో, ఇప్పుడు తీసుకొని ఫోకస్ చేయండి. ఎక్కడ మీ మనసు ఎక్కడ ఉండాలి? చెవుల మీద ఉండాలి. నెమ్మదిగా నీటిని తాగండి. తాగుతున్నప్పుడు మీ చల్లదనం వచ్చి చెవులలో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నోట్లో నీరు తీసుకోండి. మళ్ళీ 2 మినిట్స్ ఫోకస్ ఎక్కడ ఉండాలంటే కళ్ళ మీద ఉండాలి. మీ ధ్యాస అంతా కళ్ళ మీద ఉండాలి. నెమ్మదిగా నీళ్ళను స్వాలో చేస్తూ కళ్ళలో మీకు చల్లదనం ఫీలింగ్ అయిందా లేదా అబ్జర్వ్ చేయండి. నీటికి కృతజ్ఞత కూడా తెలపండి. ఇప్పుడు మళ్ళీ నీరు తీసుకోండి. ఇప్పుడు తీసుకొని మన సహస్రార అంటే బ్రహ్మరంధ్రం ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి ఆ తర్వాత ఆ 2 మినిట్స్ ఫోకస్ చేసిన తర్వాత ఆ నీరు మన వెన్నెముక ద్వారా నీరంటే ఎనర్జీ వెన్నెముక ద్వారా మన చివరి భాగం వరకు వెళ్తున్నట్టుగా ఫీల్ కండి. 2 మినిట్స్ నీరు నోట్లో పెట్టుకొని ఫోకస్ మాత్రం మీరు సహస్రారం సైడ్ చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా నీళ్ళు మింగేస్తూ ఇంకా వెన్నెముక భాగం అంతా చల్లగా ఉన్నట్టుగా మీరు ఫీల్ కండి. ఇప్పుడు
మళ్ళీ నీరు తీసుకున్నప్పుడు ఏంటంటే మన మూలాధార చక్రం నుండి తొడల భాగం అంతా అబ్జర్వ్ చేయండి, బాగా ఫోకస్ చేయండి. 2 తర్వాత మీకు ఇక్కడెక్కడైనా మీకు ఏవైనా శరీరంలో భుజాల్లో కానీ అంటే ఈ తొడల్లో కానీ ఇక్కడ లాగినట్టు నరాలు సియాటికా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అక్కడ ఫోకస్ చేయండి. మీకు నొప్పి ఉన్న కాడ ఫోకస్ చేయండి. నెమ్మదిగా మింగుతూ ఆ తొడల భాగాల్లో మీరు చల్లదనాన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ నోట్లో నీరు తీసుకొని మోకాళ్ళ పైన అబ్జర్వ్ చేయండి, ఫోకస్ చేయండి. మోకాళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నా కూడా దానికి సంబంధించిన నొప్పుల మీద ఫోకస్ చేస్తే అవి మీకు తగ్గిపోతాయి. కాబట్టి అక్కడ ఫోకస్ చేయండి. నీరు నోట్లో తీసుకుని ఒక 2 మినిట్స్ పైన. నెమ్మదిగా మింగుతూ ఆ మోకాలు శుద్ధి అంటే చల్లదనం ద్వారా శుద్ధి అయినట్టుగా, బ్లాక్ వేసిపోయినట్టుగా ఫీల్ కండి. మళ్ళీ నీరు తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే మోకాలు కింది భాగం నుంచి పాదాల వరకు ఫోకస్ చేయండి. ఎక్కడైనా బ్లాకేజ్ ఉన్నా, పెయిన్స్ ఉన్నా కూడా వాటి మీద ఫోకస్ చేయండి. నెమ్మదిగా మింగి ఆ ఎక్కడైతే మోకాళ్ళ కింది భాగం నుంచి పాదాల వరకు ఎనర్జీ కిందికి వెళ్తున్నట్టుగా ఫీల్ కండి. ఇప్పుడు మళ్ళీ నీరు తీసుకోండి. 2 మినిట్స్ అబ్జర్వ్ చేయండి. అంటే సహస్రారం నుంచి ఇప్పుడు కింద అంటే మన పాదాల ద్వారా ఆ ఏదైతే మనకు బ్లాకేజ్ నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అవి భూమికి పంపిస్తున్నట్టుగా ఫీల్ కండి. 2 మినిట్స్ అబ్జర్వ్ చేసి తర్వాత నీళ్ళు తీసుకుంటూ సహస్రారం నుంచి మన 2,72,000 నాడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్లాకేజ్ క్లియర్ అయిపోయి ఆ నెగటివ్ ఎనర్జీస్ని భూమికి పంపిస్తున్నట్టుగా ఫీల్ కండి. 2 మినిట్స్ మాత్రం మీరు నీటిని నోట్లో ఉంచుకొని
మొత్తం శరీర భాగాలన్నీ నాడీ వ్యవస్థను మనసులో అనుకోండి. నెమ్మదిగా మింగుతూ ఎనర్జీస్ అన్ని నెగటివ్ ఎనర్జీస్ని భూమాతకి పంపించినట్టుగా ఫీల్ కండి. మళ్ళీ నీరు తీసుకోండి. తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనకున్న 100 ట్రిలియన్స్ కణ వ్యవస్థ ఉంది కదా, ఆ కణ వ్యవస్థలో కూడా ఏమన్నా దోషాలు ఉంటే అవి పోయేందుకు మనం ఒక 2 మినిట్స్ బాడీ మొత్తం ఫోకస్ చేసి ఆ నీటిని ఇదే విధంగా మొత్తం కణ వ్యవస్థలో ఏదైతే దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా భూమికి పాసం చేయండి. ఇంకేసేయండి ఎనర్జీస్ని భూమాతకు పంపించినందుకు. తర్వాత భూమాతకు కృతజ్ఞతలు చెప్పండి. నెగటివ్ ఎనర్జీ తీసుకొని మనం శుద్ధి చేసినందుకు. ఈ నీటికి కూడా మనం జన్మలుగా తర్వాత మన చిన్నప్పటి నుంచి ప్రాణం పోసుకుని ఈ రోజు వరకు కూడా మనం మన కుటుంబం ఈ నీటి మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి, మన శరీరంలో కూడా 80% నీరు ఉంది కాబట్టి నీటికి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్స్ చెప్పండి. మళ్ళీ ఎక్కి గంగామాతకి నమస్కారం చెప్పుకోండి కృతజ్ఞతలతో. దీంట్లో విశిష్టత ఏంటంటే, మీకు నీరుకి మన మైండ్ ఉంటుంది. ఆ మైండ్ ద్వారా ఏంటంటే మనం ఏదైతే ఎనర్జీ ఇస్తామో, నెగటివ్ ఎనర్జీ ఇచ్చినప్పుడు దాన్ని క్రిస్టలైన్ స్ట్రక్చర్ అనేది దెబ్బతింటుంది. అదే మీరు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారనుకోండి, అంటే ప్రాణశక్తిని పంపించినప్పుడు అది స్టోర్ చేసుకొని ఆ నీటిని మనం ఇంకోటి ఏంటంటే మన మనస్సు మైండ్ ఏదైతే ఉందో అది ఎనర్జీ క్యారీ చేస్తుంది. నీరు వచ్చేసి మన పొట్టులోకి వెళ్తుంది. కానీ మైండ్ మనం ఎక్కడైతే ఫోకస్ చేస్తామో ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతుంటుంది. ఈ నీటి చల్లదనాన్ని మనం ఆ ఏరియాలో ఫీల్ అవుతాం. ఎప్పుడు కూడా వాటర్ నిలబడి ఈ మధ్య డాక్టర్స్ కూడా చెప్తున్నారు,
అలా తాగినప్పుడు మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే హార్ట్ అటాక్స్ వస్తాయి, ఇలాంటివన్నీ చెప్తున్నా. కానీ యాక్చువల్లీ ఇలా మనం కూర్చొని వాటర్ సిప్ చేసి తాగాలి. మనసు ఎక్కడైతే పెట్టుకుంటూ ఎక్కడ బ్లాక్ చేస్తుంటారో దాని మీద ఫోకస్ చేసి మీరు నీరు తాగారనుకోండి, ఆ బ్లాకేజెస్ నాడీ శుద్ధి జరుగుతుంది. ఒకటి మన ధ్యానం ద్వారా ప్రాణశక్తిని చేస్తూ క్లియర్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే నీటి ద్వారా కూడా, ఇలా నీటి ద్వారా అంటే అక్కడ క్లియర్ కానీ ఈ విధంగా కూడా అవుతాయి. దీన్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసామనుకోండి, ఒక 15-20 డేస్లో క్రానిక్గా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవి కంట్రోల్లోకి వస్తాయి. సో ఆ విధంగా మన శరీరాన్ని, ప్రాణమయ శరీరాన్ని శుద్ధి చేస్తున్నాం నీటి ద్వారా. ఇంకోటి ఏంటంటే మనం భోజనం చేసినప్పుడు కూడా మనసు భోజనం పైన ఉండాలి. ఏ టీవీ సీరియల్లో లేకపోతే సెల్ ఫోన్లో మాట్లాడితే ఇలాంటివి చేయకూడదు. చేసినప్పుడు ఏంటంటే మైండ్ విల్ క్యారీ ద ఎనర్జీ. సో మైండ్ మీరు ఎక్కడ ఫోకస్ చేస్తారో అక్కడికి ఎనర్జీ పోతుంది. ఇప్పుడు మీకు ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు ఫుడ్లో 100% ఎనర్జీ మీ శరీరానికి వెళ్ళే బదులు మీ మైండ్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతుంది ఎనర్జీస్. టోటల్ ఒక్కొక్కసారి ఏమవుతుంది, మీకు తిన్న తర్వాత తొందరగా ఆకలి వేయటమో లేకపోతే నీరసం రావటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి భోజనం చేసినప్పుడు కూడా మన ఫోకస్ అనేది దాని మీదే పెట్టాలి. టీవీలు తర్వాత సెల్ ఫోన్లు అన్నీ అటెండ్ స్విచ్ ఆఫ్ చేయండి. అంటే 10 మినిట్స్ 15 మినిట్స్ మీరు తింటారు కదా, తిన్న తర్వాత అటెండ్ కండి. ఈ మధ్యలో మాత్రం దాని మీద ఫోకస్ చేయొద్దు అని పక్కన పెట్టేసేయండి భోజనం చేసినంత మాత్రం. భోజనం చేసినప్పుడు కూడా మనం జాగ్రత్తగా నెమ్మదిగా నములుతూ తినాలి. ఆ తినటం వల్ల ఏంటంటే లాలాజలం అందులో పూర్తిగా కన్జ్యూమ్ అయిపోయి మనకు శరీరంలో డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది రావు. లాలాజలం కూడా టైప్ ఆఫ్ ఎంజైమ్సే కదా, దాంట్లో కలిసి ఫుడ్ గ్రైండింగ్ బాగా జరుగుతుంది. ఆ తర్వాత ఈజీగా డైజెషన్ అవుతుంది. సో ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ కూడా అలాంటి ఫుడ్డే తీసుకోండి. 2.5 అవర్స్లో డైజెస్ట్ అయ్యే విధంగా డీప్ ఫ్రైస్ అలాంటివన్నీ అవాయిడ్ చేయండి. సో దాంతో మనం అన్నమయ శరీరము, ప్రాణమయ శరీరం ఈ రెండు శుద్ధిగా ఉంచుకుంటాం. మనమయ శరీరం ధ్యానం ద్వారా క్లియర్ అయిపోతుంది. ఇంకా మనకు మిగిలిన శరీరం ఉంది విజ్ఞానమయ శరీరం. విజ్ఞానమయ శరీరం అంటే మనకు లిమిటెడ్ నాలెడ్జ్ పేరెంట్స్ ద్వారా ఏదైతే వచ్చిందో, సంఘం ద్వారా వచ్చిందో దాన్ని కూడా మనం ఓవర్కమ్ కావాలి. దాన్ని ఓవర్కమ్ కావాలంటే మనం ఈ ఇది స్వాధ్యాయం చేయటం వల్ల మన ప్లస్ ధ్యానం చేయటం వల్ల అది ఎన్హాన్స్ అవుతుంది. సజ్జన సాంకేత్యంతో ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అప్పుడైనా విజ్ఞానమయ శరీరం ఈ తర్వాత ఆనందమయ శరీరం ఉంటుంది. ఈ ఆనందం అనేది మీరు ఫిజికల్గా భౌతికంగా ఆలోచించారనుకోండి, సపోజ్ ఫుడ్ విషయంలో కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ అలాంటి ఏదైతే ఉందో అది టైం లిమిటెడ్గా ఉంటుంది. సినిమా చూస్తే 3 గంటలు, సీరియల్ చూస్తే 15 గంటలు. ఆ విధంగా మీకు ఆనందం దుఃఖం అనేది ఏదైతే వస్తుందో ఇట్ ఇస్ ఎ టైం బౌండ్. కానీ మీరు అదే ఆత్మ స్థితిలో ఉన్నారనుకోండి, మీకు ఆనందమయం అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. సో ఆ విధంగా ఆనందమయ శరీరం కూడా మన ఏ స్థితిలో ఉంటామో దాన్ని బట్టి ఆనందం అనేది ఉంటుంది. అది కూడా మీరు క్లియర్గా ఉన్నారనుకోండి, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు నెక్స్ట్ విశ్వమయ శరీరానికి వెళ్తారు. ఆ తర్వాత మీరు లయ స్థితికి వచ్చినప్పుడు అంటే మీ ఇంటర్నల్ ఎనర్జీ మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం దాటి ఆ తర్వాత బ్రహ్మరంధ్రం నుంచి ఏదైతే ఎక్స్టర్నల్ ఎనర్జీ వస్తుందో ఈ రెండు ట్విన్ ఫ్లేమ్స్ అంటారు. ఆ రెండు మీకు ఏకమైనప్పుడు అది లయస్థితి అంటారు. ఆ లయస్థితిలో మీరైతే ఎప్పుడు ఉంటారో దాన్ని బట్టి ఆ డ్యూరేషన్ బట్టి మీ ప్రీవియస్ జన్మ ఏవైతే కర్మలు ఉంటాయో అవన్నీ దగ్ధమైపోతాయి. అవి మొత్తం దగ్ధమైతే మీకు క్యారీ ఫార్వర్డ్ అనేది ఏముండదు. మీరు ఆ లయస్థితిలో మీరు ఆత్మస్థితిలో ఎప్పుడైతే ఉంటారో ఆటోమేటిక్గా మీకు అసెన్షన్ అంటే ముక్తి అనేది జీవన్ముక్తి అంటారు కదా, అంటే మనకు ప్రీవియస్ జన్మలోనే అంతకుముందునే అని క్యారీ అయిపోయి అవి దగ్ధం అయిపోయి ఈ జీవన్ముక్తి స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే ఇక ఎనర్జీస్ బిల్డప్ అయ్యి పాజిటివ్ ఎనర్జీ మీకు అకౌంట్ అవుతూ ఉంటుంది అక్కడ. సో నెక్స్ట్ మనం అంటే బ్రతికుండి కూడా మన 5th డైమెన్షన్లోకి వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఆనందమయ స్థితి అంటే ఎప్పుడైతే ఆత్మతో మీరు అనుసంధానం చేసి లయ స్థితిలో ఉన్నప్పుడు ఈ 3rd డైమెన్షన్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ లైఫ్ ఫిజికల్గా చూసేది. మీరు ఎప్పుడైతే ఆత్మతో అనుసంధానం చేసినప్పుడు 5th డైమెన్షన్లో వెళ్ళిపోతారు.
ఇంకా మీరు లయ స్థితిలో ఎక్కువసేపు ఉన్నారనుకోండి, ఇంకా హైయర్ డైమెన్షన్స్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా మీరు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు ఆ ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది.